నమస్కారం స్నేహితులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన ఛానల్కి స్వాగతం చెప్తున్నాను. ఈరోజు నేను చదివిన ఒక చాలా అద్భుతమైన విషయం మీతో పంచుకోవాలని అనిపించింది. అందుకే ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను. స్నేహితులారా, వైరాగ్యమనే మాట మనం చాలాసార్లు వింటాం కదా. వైరాగ్యమంటే అన్నీ వదిలేయడమని చాలామంది అనుకుంటారు. కాని నేను చదివిన తర్వాత నాకర్థమైందేమిటంటే, నిజమైన వైరాగ్యం అంత సులభంగా రాదు స్నేహితులారా. కొందరు మనుషులు భౌతిక బంధాల నుండి విముక్తి పొందాలని చాలా ప్రయత్నిస్తారు, కష్టపడతారు. కాని చివరికి వారికి నిజంగా పరిపూర్ణమైన వైరాగ్యం సాధ్యం కాదు. ఎందుకంటారా? ఎందుకంటే వారు బయటకి వదిలేస్తారు, కాని మనసులోపల ఇంకా అదే కోరిక అలాగే ఉంటుంది. మనం కూడా ఇలా చేస్తాం కదా స్నేహితులాగా. ఈ రోజు నుండి ఇది తినను అని చెప్తాం, 2 రోజులు ఆపుతాం, 3వ రోజు మళ్ళీ తింటాం. ఎందుకంటే మనసు మారలేదు, కేవలం నోరు ఆపాం. అదే సమస్య. ఇప్పుడొక చాలా ఆసక్తికరమైన విషయం చెప్తాను. నిరాకారవాదులు అంటే భగవంతుడికి రూపం లేదు అని నమ్మేవాళ్ళు, వాళ్ళు ఏమి చేస్తారంటే, భగవంతుడు నిరాకారుడు కాబట్టి రుచికరమైన ఆహారం తినకూడదు అని నమ్ముతారు. మంచి భోజనం చేయడం తప్పు అని భావిస్తారు. అందుకని వారు బలవంతంగా ఆ ఆహారాన్ని వదిలేయడానికి ప్రయత్నిస్తారు. కాని ఇక్కడే అసలు తప్పు జరుగుతుందని నాకర్థమైంది స్నేహితులారా. ఒక నిజమైన భక్తుడు ఏమి చేస్తాడంటే, అదే రుచికరమైన ఆహారాన్ని ముందు శ్రీకృష్ణుడికి నివేదిస్తాడు, తర్వాత దానిని ప్రసాదంగా ప్రేమతో స్వీకరిస్తాడు. అంటే అదే ఆహారం, కాని భగవంతుడికి అర్పించిన తర్వాత అది పవిత్రమైన ప్రసాదమవుతుంది. అది తినడం తప్పు కాదు, అది పుణ్యం. చూశారా స్నేహితులారా? వదులుకోవడం కాదు అసలు విషయం, భగవంతుడికి అర్పించడం, తర్వాత కృతజ్ఞతగా స్వీకరించడం. ఇదే నిజమైన భక్తి మార్గం. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం మాట్లాడాలి స్నేహితులారా. నిరాకారవాదులు తమ కృత్రిమ వైరాగ్యంతో జీవితంలో నిజమైన ఆనందాన్ని అనుభవించలేరు. ఎందుకంటే వారి మనసులోపల ఆ కోరిక ఇంకా ఉంటూనే ఉంటుంది. మనసు కొంచెం చెలించినా చాలు, వెంటనే మళ్లీ అదే భౌతిక సంసారంలోకి లాగేస్తుంది. కాని కృష్ణ చైతన్యవంతుడు అంటే శ్రీకృష్ణుడిని హృదయంలో పెట్టుకుని జీవించే వ్యక్తి, అతను ప్రతి పనిని, ప్రతి విషయాన్ని శ్రీకృష్ణుని సేవలో వినియోగిస్తాడు. అందుకే అతనికి భౌతిక విషయాలు అంత సులభంగా లాగలేవు. అతని మనసుకు ఆధారముంది, భగవంతుడి సేవ అనే ఆధారం. స్నేహితులారా, ఇది మన రోజువారీ జీవితంలో కూడా చూద్దాం. మనం ఆఫీసులో పనిచేసినా, ఇంట్లో వంట చేసినా, పిల్లల్ని చూసుకున్నా, ఆ పని చేసేటప్పుడు ఇది నా బాధ్యత మాత్రమే అని అనుకుంటే అది చాలా కష్టంగా అనిపిస్తుంది. కాని ఇది భగవంతుడికి నా సేవ అని అనుకుంటే అదే పని తేలికగా, ఆనందంగా అనిపిస్తుంది. మీరు ట్రై చేయండి స్నేహితులారా, తేడా మీకే తెలుస్తుంది. ఇప్పుడు చాలా అందమైన విషయం చెప్తాను. భక్తుడు ప్రసాదాన్ని తినేటప్పుడు కూడా కేవలం తినడు, అతను కృష్ణ చైతన్యంతో స్వీకరిస్తాడు. అంటే ఇది కృష్ణుడు నాకిచ్చాడు అనే భావంతో తింటాడు. అప్పుడు అదే ఆహారం వేరే అనుభవాన్నిస్తుంది. మనసుకు తృప్తి కలుగుతుంది, శరీరానికి శక్తి వస్తుంది. కాని భక్తి లేనివాళ్లు అదే ఆహారాన్ని చూసి ఇది తినకూడదు అని బలవంతంగా వదిలేస్తారు. లోపల కోరిక ఉంటుంది, అది మళ్లీ మళ్లీ వేధిస్తుంది, చివరికి ఓడిపోతారు. ఇది వారి తప్పు కాదు స్నేహితులారా. ఆధారం లేకుండా పోరాడడం అంత సులభం కాదు. చివరిగా అన్నింటికంటే ముఖ్యమైన విషయం చెప్తాను స్నేహితులారా. ఒకసారి నిజంగా భక్తి మార్గంలో స్థిరపడిన వ్యక్తి మళ్లీ పతనమవ్వడు, మళ్లీ సంసార బంధంలో కొట్టిమిట్టాడడు. ఎందుకంటే అతనికి భగవంతుడి సేవ అనే గట్టి ఆధారముంది. కాని కృత్రిమ వైరాగ్యం పాటించేవాళ్లు మాత్రం మళ్లీ మళ్లీ పడిపోతూనే ఉంటారు. ఎందుకంటే వారికి ఆ ఆధారం లేదు. భగవంతుడి సేవ లేకుండా మనం ఎంత గట్టిగా ప్రయత్నించినా మనసు ఒక్కసారి లాగితే చాలు, మళ్లీ అదే చోటకి వెళ్ళిపోతాం. కాబట్టి స్నేహితులారా, ఈరోజు నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే, బలవంతంగా వదిలేయడం కాదు జీవితం, భగవంతుడికి అర్పించడం నేర్చుకోవాలి.
ప్రతి పని, ప్రతి ఆహారం, ప్రతి క్షణం శ్రీకృష్ణుని సేవలో వినియోగించగలిగితే అప్పుడు నిజమైన వైరాగ్యం వాటంతటవే వస్తుంది, మనం వెతకకుండానే వస్తుంది. ఈ విషయం మీకు నచ్చిందంటే, మీకు కూడా ఉపయోగపడిందంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్నేహితులారా, బెల్ ఐకాన్ కూడా నొక్కండి తప్పకుండా. రోజూ ఇలాంటి విలువైన విషయాలు మీతో పంచుకుంటాను. హరే కృష్ణ.